హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధ్యక్షులు. ఆయన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ఒక దీక్ష చేశారు, నిరాహార దీక్ష. చాలా గొప్పగా చేశారు, చాలా మంచి పేరు వచ్చింది. బట్ లాస్ట్లో ఒక వ్యక్తి వచ్చి మొత్తం సర్వనాశనం చేశారని చెప్పాలి. ఆయన తీసుకున్నది గొప్ప విషయమా ఇదా అనేది పక్కన పెడితే, అక్కడ ఆయన చేసినటువంటి ఆయన ప్రాణం మీదకి తెచ్చుకుని చేసినటువంటి ఆ దీక్షను సర్వనాశనం చేశాడని చెప్పాలి. అతని పేరు శ్రీనివాస్ యాదవ్ అని చెప్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి, అంబర్పేటకి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఏ రకమైనటువంటి భాషతో, బూతులతో రెచ్చిపోయాడో మనం చూసాం. ఆయనకి సంఘీభావం తెలపడానికి వెళ్ళారు. సంఘీభావం తెలిపి దాని గురించి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమం గురించి, దానికి ఏం చేయాలో దాని గురించి మాట్లాడుంటే బాగానే ఉండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి, ముఖ్యంగా చిరంజీవి గారి గురించి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోయాడు. దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నుంచి కూడా అలాగే చాలా గట్టి కౌంటర్లు వచ్చి దాని మీద డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే చూపించింది బీసీవై పార్టీ మీద. ఏదైతే చేశారో అదంతా కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాని గురించే బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక లెటర్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ అదిగోండి. పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత. ఇటీవల మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి బీసీ ధర్మదీక్షకు సంఘీభావం తెలిపే కార్యక్రమంలో ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. వారికి బీసీవై పార్టీకి కానీ, మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై, సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తారు. వ్యక్తిగత దూషణలకు ఏనాడు ప్రోత్సహించరు. వారి విమర్శలకు విధానపరమైనటువంటి అంశాలు, దోపిడీ, అవినీతి, అరాచకాలపై మాత్రమే ఆయన ఇది పార్టీ సిద్ధాంతం అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బీసీ హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలు ఏకం చేయాలని లక్ష్యంతో మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యలు ఎవరు ప్రోత్సహించవద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చాలా క్లియర్గా హైదరాబాదులో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆ కండువాలు కప్పుకొని బీసీవై పార్టీకి సంబంధించి గత ఎలక్షన్స్లో ఆయన కూడా తిరిగినటువంటి పరిస్థితి, పోటీ కూడా చేశారని కొంతమంది అంటున్నారు. బట్ తెలియదు, కానీ తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అన్ని ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఎవరో తెలియనటువంటి ఒక నాయకుడిగా ఎలా చెప్తారు? సరే, ఆ రోజే కనుక మీరు ఖండించుంటే, ఆ స్టేజ్ మీదే కనుక అతను మైక్ కట్ చేసి నీకు ఏమన్నా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే ఆయన సిద్ధాంతాలకి, జనసేన పార్టీకో లేదా చిరంజీవి గారికి నీకు ఇబ్బంది ఉంటే నీకు సంబంధించి బయట చూసుకోవాలి. అంతేగాని ఇలాగా ఇంత ఆయన కార్యక్రమం చేస్తూ, ఇంత బీసీల కోసం ఏదో ఆయన ప్రయత్నం అది చేస్తుంటే ఇలా నీరు గార్చడం ఏంటి? ఇలా వ్యక్తిగత కోపాలని ఇలా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక విధానాన్ని అని చెప్పే విధంగా చేయటం ఏంటని వాళ్ళు కూడా కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితి. నాకు తెలిసి లాస్ట్ లైన్ చూస్తే కొంత బీసీ హక్కుల కోసం చేసేటువంటి పోరాటాన్ని ఇలా ఏకం చేయాలి, కానీ ఇలా పోరాటాన్ని పక్కదారి పట్టించేటువంటి కుట్రలో భాగంగానే అతను వచ్చాడా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఆయన చేసినటువంటి దాన్ని నేను ఎక్కడా కూడా తప్పుపట్టట్లా. చాలా గొప్ప మూమెంట్ ఇచ్చారు. బట్ కాకపోతే ఏదన్నా ఇంకాస్త మంచి కార్యక్రమానికి ఇది చేసి ఉండుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చేదేమో అని అనిపించింది బీసీవై రామచంద్ర గారికి. ఎందుకంటే చాలా ఫైటర్ ఆయన. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను 2019 జనసేన పార్టీ తరపున ఆయన పొంగనూరు నుంచి పోటీ చేసేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో చూశాను. ఎంత బలంగా నిలబడి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత ముందుకు రావటం అంటే ఆషామాషి విషయం కాదు. అది కూడా ఒక బీసీలు, అంటే ఒక అణగారిన వర్గాలకి ఇంత బలమైనటువంటి నాయకుడు దొరికాడు అంటే చాలా గొప్ప విషయం. దాన్ని ఇలాంటి వాటి మీద కాదు, అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి అనేటువంటి అంశం మీద కాకుండా ఇంకాస్త రాజకీయంగా బీసీలకి ఇంత కావాలి, బీసీలకి ఇది ఉండాలి, బీసీలకి అనేక రాయితీలు ఇవ్వాలి, అంటే విద్యా సంస్థల్లో కావచ్చు, విద్యార్థులు చదువుకునేటువంటి దాంట్లో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ప్రైవేటుకి సంబంధించినటువంటి కంపెనీలు స్థాపించేటప్పుడు దానికి ప్రోత్సాహకాలు కావచ్చు, ఇలాంటి వాటి మీద కొంచెం ఎక్కువ మూమెంట్ తీసుకెళ్తే బాగుండేది. ఎందుకంటే మీరు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక 1000 ఎకరాలు ఇవ్వాలని మీరు కోరుకున్నారు బీసీలకి. రేపొద్దున ఇది నేననేది కాదు, సోషల్ మీడియాలో అందరూ మిమ్మల్ని తిట్టిపోస్తుంటే ఎందుకో కొంత బాధ అనిపించింది.
బోడే రామచంద్ర యాదవ్ గారు చాలా మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టారు. ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకుని మరి ఇలా గొప్పగా ఒక నిరాహార దీక్ష చేశారు. బట్ ఇలాంటి మూమెంట్ కాదు. ఎందుకంటే ఒక 1000 ఎకరాలు బీసీలకు ఇమ్మని అడుగుతారు. రేపొద్దున ఎస్సీలు వచ్చి ఒక 1000 ఎకరాలు మాకు కావాలి, వాళ్ళకన్నా మేము వెనకబడి ఉన్నామని వాళ్ళు అడుగుతారు. తర్వాత ఎస్టీలు వస్తారు, తర్వాత మైనారిటీలు వస్తారు, తర్వాత కమ్మలు, రెడ్లు, కాపులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి అందరూ వాళ్ళకి ఇచ్చారు కదా మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతారు. ఇంకేముంటుంది అక్కడ? ఆ 1000 ఎకరాలతో మనం ఏం చేసుకోగలుగుతాం? అదే గనక మీరు ఒక బిజినెస్ మ్యాన్గా నిజంగా ఒక షార్ట్ టర్మ్లో ఇంత రేంజ్కి ఎలా ఎదిగారు అనేది పక్కన పెడితే, నిజంగా మీరంత మూమెంట్ తీసుకొచ్చారు. ఒక గొప్ప నాయకుడు బీసీలకు దొరికాడు అనేటువంటి ఒక భావనలో బీసీలు ఉండుంటే కనుక డెఫినెట్గా మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి. ఒక మంచి కంపెనీ, ఇదిగో నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు పెట్టి నేను బీసీలో ఎంతమంది అయితే ఎంటర్ప్రైనియర్స్గా అవుతారో, ఎంతమంది బిజినెస్ మ్యాన్లుగా అవుతారో వాళ్ళందరికీ కూడా నేను 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి కంపెనీలు పెట్టిస్తాను రండి అని చెప్పి, అప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి స్థలాలు ఫ్రీగా ఇవ్వాలి, ఎకరం 10 పైసలకే ఇవ్వాలి, రూపాయికి ఇచ్చారు అసలు అది కూడా లేకుండా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు నిరాహార దీక్ష కాదు, నార్మల్ దీక్ష అని చేయండి. అది ఒక రేంజ్లో హిట్ అవుతుంది. ఎందుకంటే అది బీసీలకు ఉపయోగపడేది. ఓన్లీ బీసీలకు మాత్రమే దాంట్లో అవకాశాలు కల్పించండి. ఎంతమంది యువతకి మీరు ఒక హోప్ ఇచ్చారు, దాన్ని వాళ్ళు ఎంత నిలబెట్టుకున్నారు, వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వచ్చి ఇంకొంతమందికి వాళ్ళ ఆసరాగా నిలుస్తారనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టేటువంటి పని కూడా మీరు చేయొచ్చు. ఇవ్వకపోతే చాలా చాలా పెద్ద తప్పు చేసిన అయిపోద్ది మీకు గవర్నమెంట్. అలాంటి మూమెంట్ అయితే చాలా బాగుండేది. ఇలాంటిది కాకుండా, ఎందుకంటే ఇది సాధ్యం కాదని మీకు తెలుసు. ఇలా అడిగితే మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారని తెలుసు. కాకపోతే ఇలా మీలాంటి వ్యక్తులు, ఇదిగో ఒక కొన్ని కంపెనీలకి నేను పెట్టుబడిదారుడిగా వెనకాల నేను ఉంటా, అలాంటి వాళ్ళందరికీ కూడా నేను అవకాశం ఇస్తా, వాళ్ళ కోసం మీరు ల్యాండ్లు ఇవ్వండి, ఫ్యాక్టరీలు కట్టి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్కి ఇస్తాం, ఎంతోమంది బీసీ యువకుల్ని, బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లుగా చేస్తామని చెప్పి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, బీసీలు మిమ్మల్ని వదిలి రారు, అందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు కాపులు వచ్చారు, ఎంతోమంది మిగతా చాలా సంఘాలకు సంబంధించి మీకు వచ్చి మద్దతు తెలిపారు. కానీ ఒక్క విషయం, ఆ ఒక్క అతను రాకపోయి ఉంటేనా చాలా మంచి ఇంపాక్ట్ చూపించినటువంటి వ్యక్తి అయ్యే ఉండేవాళ్ళు. బట్ అది అన్ఫార్చునేట్లీ అతను ఏమన్నా కావాలనే కుట్రపూరితంగా వచ్చారా, మీకు సంబంధించినటువంటి ఆ దీక్షని మొత్తం అంతా నీరుగార్చేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాడు అనేది మీరు కూడా తెలుసుకుని ఉంటే బాగుండదు. అతను మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే డెఫినెట్గా ఇప్పుడు దూరం పెట్టినట్టే అనిపించింది. సో కంప్లీట్గా ఇంకొకసారి ఇలాంటి వ్యక్తుల్ని దగ్గరికి రాకుండా, ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారు చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు, పార్టీ విధానాలపై ఆయన ఎల్లప్పుడూ కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని అగౌరవపరిచేటువంటిది, అది కూడా వ్యక్తిగత దూషణలకు చెయ్యము, ఇది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పారు. సో చాలా గొప్ప లక్షణం, అది చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి ఈ రాజకీయ పార్టీల మధ్యలో మీలాంటి వాళ్ళు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా మ్యాసివ్ చేంజెస్ తీసుకొస్తారు. కొంచెం దాని మీద చూడండి, దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఇలా ఎకరాలు వీళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, ఆ కులం ఈ కులం, ఈ కులం ఆ కులం అని విడగొట్టేటువంటి పని కాకుండా వాళ్ళని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి.